21వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 35వ వచనం. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఉంది. ప్రభువు మీరు చక్కగా ఆలకించాలి. మన తెలుగు బైబిల్లో యెహోవా అనియు యేసుక్రీస్తు అనియు 2 పేర్లు ఉంటాయి. అయితే యెహోవా అని రాస్తాము, యెహోవా అనే చదువుతాం. కానీ హిబ్రూలో యెహోవా అని రాస్తారు, అడోనాయ్ అని చదువుతారు. అడోనాయ్ అంటే అర్థం ఏంటంటే ప్రభువు, ప్రభువు అని అర్థం. వారు చూడడం రాయడం యెహోవాయే, కానీ యెహోవా అని చెప్పితే వాళ్ళ జీవితాలు శాపగ్రస్తమైపోయి అగ్ని దిగి వచ్చేసి అంత పరిశుద్ధమైన నామాన్ని మనం అపవిత్రమైన పెదవులు గలవాళ్ళము ఎలా చెప్పగలమని యెహోవా అని చెప్పరు, ప్రభువు అని అంటారు. లోకల్లో చూడండి పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వాళ్ళ పేరు ప్రకాష్ గారు ఏదో ఉంటుంది అనుకోండి, కానీ అయ్యగారు అనే పిలుస్తారు. వాళ్ళ పేరు పెట్టి పిలవరుగా. ఈ లోకంలో ఉన్న అధికారులకే ఒక పేరు ఉంటుంది, కానీ వారిని పేరు పెట్టి పిలవరు, అయ్యగారు అని పిలుస్తారు. అలాగే దేవునికి పేరుంది, ఆ పేరు రాస్తారు, ఆ పేరు చూస్తారు, కానీ ఆ పేరునైతే పలకరు. ప్రభువు అని అంటారు, అడోనాయ్. అయితే ఆయన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ప్రభువు నా ప్రభువుతో చెప్పాను, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని. ప్రభువు అంటే యెహోవా దేవుడు, నా ప్రభువు అంటే ఆయన కుమారునితో నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్పాడనమాట. కాబట్టి ఈరోజు దేవుడు మీతో కూడా ఈ మాటలు అంటూ ఉన్నాడు. మనము సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈయనే ప్రభువు. మన జీవితాలలో దేవుడు కుమారుని ద్వారా ఆశీర్వాదాలు అనుగ్రహించాలనుకుంటున్నారు. ఆ ఆశీర్వాదాలు మన జీవితాలలో మెండుగా సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.